శిలాఫలకాల ఆవిష్కరణలో ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తే సహించేదే లేదని, దీనికి అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత నెల 27వ తేదీన కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చింతోపు ప్రాంతంలో నిర్వహించిన సీసీ రోడ్డు శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఎంపీ గ్రాంట్స్ ద్వారా నిర్మించిన అభివృద్ధి పనుల శిలాఫలకంపై ఆ నిధుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ నియమాలను పక్కనబెట్టి శిలాఫలకాలను ఏర్పాటు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, నిధుల వివరాలను దాచిపెట్టే ప్రయత్నాలను ఉపేక్షించేదే లేదని ఆయన హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నియమావళి ప్రకారం శిలాఫలకాలపై స్పష్టమైన వివరాలు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు పుత్తూరు చింతోపులో ఒక శిలాఫలకాన్ని ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే పూర్తిగా ప్రోటోకాల్కి విరుద్ధంగా అసలు ఏ పొద్దు దేని కింద వచ్చేది అనేది అధికారులు దాని మీద అధికారులు దానికి గురించి అసలు ఏం విషయం తెలియజేయలేదు. ఏ నిధులు అంటే ఎంజీఎన్ఆర్జీసీ నిధులా, ఎంపీ ల్యాడ్సా, లేకపోతే పలానా రోడ్ గ్రాంట్సా ఏందనేది ఏమీ వివరించలేదు. ఎందువల్ల అనేది అర్థం కావడం లేదు. అది ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు అయ్యి ప్రజల డబ్బులు ఉపయోగించేటప్పుడు కనీసం ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు అంటే యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్స్గా వాళ్ళకి పూర్తి బాధ్యత ఉందా అని వాళ్ళ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా అధికారులు ఇప్పుడైనా అంతకుముందు కూడా ఇక్కడ కొత్తూరులో కూడా అదేవిధంగా చేశారు. అంటే దాని మీద పూర్తిగా ప్రోటోకాల్ లేదు. ప్రోటోకాల్ లేని వాళ్ళ పేర్లు వేస్తూ కనీసం ఏ నిధుల కింద వేసారు, ఎంత వేసారు అనేది కూడా అంటే అమౌంట్ అయితే వేస్తున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేది రావాలి, లేకపోతే మనకి పంచాయతీరాజ్ శాఖ నిధుల అనేది రావాలి, లేకపోతే ఎంపీ ల్యాడ్సా అనేది రావాలి. అవి ఏమీ వేయకుండా పూర్తిగా ప్రోటోకాల్ని తొంగలో దొక్కేసి వాళ్ళ ఇష్ట ప్రకారంగా మన మండలంలోని అధికారులు పూర్తిగా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా చేస్తున్నారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.